Hi, my dear friends. Welcome to Latest Wealth. I am Kailash here, financial advisor as well as wealth coach. మనం టెక్నికల్ అనాలిసిస్ సిరీస్లో ఈరోజు వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ మిస్టేక్స్ ఆఫ్ న్యూ ట్రేడర్స్. న్యూ ట్రేడర్ కాదు, పాత ట్రేడర్స్ కూడా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ముఖ్యంగా తెలుగు వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో అవాయిడ్ చేయకుండా లెట్ us స్టార్ట్ ఫాస్ట్. జనరల్గా టెక్నికల్ అనాలిసిస్ అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఏమని లేదంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బై చేసుకుంటూ సెల్ చేసుకుంటూ బై చేసుకుంటూ సెల్ చేసుకుంటూ ఫాస్ట్గా చేసేయచ్చు అనుకుంటాం. సారీ మై ఫ్రెండ్స్, అదైతే గ్యాంబ్లింగ్. ఆ కాన్సెప్ట్లో ఉంటే నా చిన్న రిక్వెస్ట్, దయచేసి రాకండి, ఉండే డబ్బులు పోగొట్టుకోకండి, హాయిగా ఎఫ్డీలో వేసుకోండి. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి, స్వింగ్ ట్రేడింగ్లో కానీ డే ట్రేడింగ్లో అనుకుంటే నేర్చుకోండి, పద్ధతిగా నేర్చుకోండి. అందుకే పద్ధతిగా నేర్చుకోవడానికి అవకాశాలు లేని వాళ్ళ కోసమే ఈ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఈ మిస్టేక్స్ ఏమేం చేస్తారో కనుక్కుందాం. మొదట్లో ఏంటంటే ఇదేదో ఈజీ మనీ అని ఫాస్ట్గా దిగేస్తారు, ఏమి నేర్చుకోకుండా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అది చేయకండి. నేర్చుకున్న తర్వాత గ్రాడ్యువల్గా వెళ్దాం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. అండ్ జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ 1 step అన్నారు. ఐసే జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ బేబీ స్టెప్స్లో వెళ్దాం. నేర్చుకునేటప్పుడు నిదానంగా నేర్చుకోండి. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీడియం స్పీడ్లో చేయండి. యాక్షన్ ఫాస్ట్గా తీసుకోండి. దెన్ యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్స్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్, డూస్ అండ్ డూ నాట్స్ గురించి తెలుసుకొని తర్వాత మిస్టేక్స్లోకి వెళ్దాం. ఫస్ట్, ట్రేడ్స్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూడకండి. ట్రేడ్స్ ఆర్ మెంట్ ఫర్ షార్ట్ టర్మ్. ఏదర్ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ దానికోసం వాడండి టెక్నికల్ అనాలిసిస్, లాంగ్ టర్మ్ కోసం కాదు. ఈ ట్రేడ్స్ అంటే ఏంటంటే 1 minute ట్రేడ్ కానీ 2 minute ట్రేడ్ కానీ లేదా స్కాల్పింగ్లో కానీ 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, లేదా 2 hours 3 hours కావచ్చు, 1 day అవ్వచ్చు, లేదా 3 days 4 days ఆర్ ఫ్యూ వీక్స్ అంతే. టెక్నికల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ కోసం కాదు. చాలామంది స్వింగ్ ట్రేడింగ్ కోసం కొంటారు, మళ్ళీ స్టాక్ ప్రైస్ పడిపోతుంటే ఇంకొన్నాళ్ళు ఆగుదాంలే అని ఆగిపోయి దే బికమ్ ఫోర్స్ఫుల్ ఇన్వెస్టర్స్. డోంట్ డూ దట్ మిస్టేక్. దీంట్లో రిటర్న్స్ పర్ ట్రేడ్ హై ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐషర్ మోటార్స్ 2000% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. ఏది లాంగ్ రన్లో ఇచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ 100 times రిటర్న్స్, 200 times రిటర్న్స్ ఇచ్చాయంటే అవి డౌన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 years టైంలో ఇచ్చాయి. యాజ్ ఎ ట్రేడర్ అంత హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మీరు 1 day ట్రేడర్ అనుకోండి, 1 dayలో 100% రావాలంటే ఎలా వస్తుంది? కాబట్టి 1 day అంటే 2% to 3% అట్లా పెట్టుకోండి. వారానికి 2%, 3%. వారానికి 2% అయినా కూడా నెలకి యావరేజ్గా 2% ప్లస్ మైనస్ చేసుకున్నా నెలకు ఒక 5% వచ్చినా దట్స్ ద బిగ్గెస్ట్ రిటర్న్స్. అంటే నెలకు 5% రిటర్న్స్ మీరు తీసుకున్నారంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 60% రిటర్న్స్ వచ్చినట్లు. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో చేసుకుంటూ అలా ఒక 5 to 10 years కన్సిస్టెన్సీ వస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడ్స్లో డోంట్ ఎక్స్పెక్ట్ హై రిటర్న్స్. డబల్ అవ్వడం అంటే ఏంటి? 100% రిటర్న్స్. ఈ ఏదో మీడియాలో చెప్పాడు, సోషల్ మీడియాలో చెప్పాడు, పలానా యూట్యూబ్ ఛానల్లో చెప్పాడని పోకండి. ఏదో 1 రోజు 2 రోజులు ఫ్లూక్లో తగలచ్చు, కానీ దీన్ని ఒక కన్సిస్టెన్స్ మ్యారథాన్ లాగా యూజ్ చేయండి. డోంట్ ఎక్స్పెక్ట్ హై రిటర్న్స్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అఫ్ కోర్స్ కొన్నాళ్ళు అయిన తర్వాత వస్తుంది. హోల్డింగ్ పీరియడ్ అంటే అదే అండి. అది నిమిషాలు కావచ్చు, గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, మహా అంటే వారాలు కావచ్చు. ఏది ట్రేడింగ్లో. అంతేగాని సంవత్సరాల తరబడికి ఆగకండి. రిస్క్ మామూలుగా ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు, పెరుగుతుందని హోప్తోనే కొంటారు. ఓకే, మీరు ఎంత అనాలిసిస్ చేసినా, ఎంత క్యాల్కులేషన్స్ చేసినా ఏదో ఒక టైంలో అగైన్స్ట్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ మీలాగా ఆలోచించరు. వీ కెనాట్ ప్రిడిక్ట్ 100% ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ని ఎప్పుడైనా మీరు అనాలిసిస్ తప్పు అనిపిస్తే ఈగోను పక్కన పెట్టి లాస్ బుక్ చేసుకొని వెనక్కి వచ్చేయండి. వారన్ బఫెట్ చెప్పినట్టు రూల్ నెంబర్ 1, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. రూల్ నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. సో అది పాయింట్ గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ క్యాపిటల్ ఉంటే మళ్ళీ మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రతి బాలు 6 పోవాల్సిన పని లేదు, ప్రతి బాలు 4 పోవాల్సిన పని లేదు. ఆడుతూ ఉండండి. ప్రతి బాలు 3 runs కొట్టకపోయినా పర్వాలేదు, డబల్ కొట్టకపోయినా పర్వాలేదు, సింగిల్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ అవుట్ కాకుండా ఉండాలి. పిచ్లో ఉంటే నెక్స్ట్ బాల్ ఎప్పుడో ఒకప్పుడు వైట్ బాల్ పడుతుందా, ఇది నెక్స్ట్ ఏదో ఒక లూజ్ బాల్ పడుతుందా, హై బౌన్సర్ పడవచ్చు, ఫుల్ టాస్ పడవచ్చు, ఒక హుక్ చేస్తే 6 వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ రిస్క్ని మెయింటైన్ చేయాలంటే క్యాపిటల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
సో ఈ 4 బేసిక్స్ ఫౌండేషన్ మీద వాట్ ఆర్ ద మిస్టేక్స్ పీపుల్ డూ, ద 10 మిస్టేక్స్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. లెట్ ఇస్ గో ఇన్ టు డీటెయిల్. ఒక్కొక్క మిస్టేక్ నెంబర్ 1. రాజమౌళి 20 ఏళ్ళుగా సినీ ఫీల్డ్లో ఉన్నాడు. ఆయన ఒక సినిమా పెద్ద బడ్జెట్ తీశాడంటే దానికి రిటర్న్స్ వస్తాయి. నువ్వు కొత్త డైరెక్టర్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యాజ్ అ కొత్త డైరెక్టర్గా వెళ్ళినప్పుడు, అంతే కదా. అలాగే కార్లలో రేసులో తిరిగే వాళ్ళు ఫెరారీ కార్లు తీసుకుని వాళ్ళు సూపర్ స్పీడ్తో వెళ్తున్నారు. నువ్వు ఈ రోజే డ్రైవింగ్ నేర్చుకున్నాడు, ఫెరారీ కార్లో డైరెక్ట్ 100లో వెళ్తానంటే కుదరదు. డ్రైవింగ్ నేర్చుకొని గ్రాడ్యువల్గా వెళ్ళాలి, స్పీడ్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. చాలా మంది స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ లూజ్ అయ్యేదంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. మై ఫ్రెండ్స్, ఒక బిజినెస్ మీరు పెట్టినా కూడా 3 సంవత్సరాలు ఆగితే కానీ 10-20% రిటర్న్స్ రావు బిజినెస్లో. 10-20% రిటర్న్స్ వస్తే మంచి బిజినెస్ అన్నట్లు. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటి, ఏవి నేర్చుకోకుండా ఈ రోజు డబ్బులు పెడితే రేపే డబుల్ కావాలి అంటే రోజుకు డబుల్, అంటే రోజుకు 100% రిటర్న్స్ అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 3000 టైమ్స్ కంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? అంత రిటర్న్స్ వారన్ బఫెట్కి రాలేదు, బిల్ గేట్స్ కూడా రాలేదు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఆల్ నాయిస్ ఇన్ ద సోషల్ మీడియా. బీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అఫ్ కోర్స్ యూ కెన్ క్రియేట్ ద వెల్త్. ఎలా వెల్త్ క్రియేట్ చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సైకాలజీ, స్కిల్స్ అండ్ టూల్స్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎంటైర్ టెక్నికల్ అనాలిసిస్. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా ఫ్యూచర్లో కొన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి. యా, నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఏం చేస్తారు, ఒక మంచి ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం కడితే ఏమవుతుంది, కొంచెం ఎక్స్ట్రా, ఎంత ప్లాన్ ప్రకారం కట్టినా 10-15% డీవియేషన్ ఉంటుంది. ప్లాన్ లేకుండా కడితే కిచెన్లో ఏమో టాయిలెట్ వస్తుంది, పూజ రూమ్లో చెప్పుల స్టాండ్ వస్తుంది, అంతే కదా. ఫ్యాన్ పెట్టాల్సిన చోట ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది, ఏసీ పెట్టాల్సిన చోట చిమ్నీ ఉంటుంది, అంతా తేడాగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 డే పిక్నిక్ పోవాలనుకుంటే, 1 వీక్ టూర్కి పోవాలంటే మనం ప్లాన్ చేస్తామా? షిమ్లా పోవాలనుకుంటే ఏసీలో పోవాలన్నా, సెకండ్ ఏసీలో పోవాలన్నా, థర్డ్ ఏసీలో పోవాలన్నా, ఫస్ట్ ఏసీలో పోవాలన్నా, స్లీపర్ క్లాస్లో పోవాలన్నా, ఎన్ని గంటల ట్రైన్, అక్కడి నుంచి ట్రైన్ వెళ్ళిందా, ఢిల్లీ వరకు ఎలా వెళ్ళాలి, ఢిల్లీ నుంచి షిమ్లా ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి కులు మనాలి ఎలా వెళ్ళాలి, మొత్తం ప్లాన్ వేసుకొని వెళ్తామా? హోటల్స్ రూమ్ బుక్ చేసుకుంటామా? ఇది వెల్త్ అండి. వితౌట్ ఎనీ ప్లాన్ హౌ యు ఆర్ గోయింగ్ టు జంప్? దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ట్రేడ్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఒక 3 months ప్లాన్ వేసుకోండి. అలాగే డే టైం ప్లాన్ కూడా వేసుకోండి. ఇంట్రాడేటర్స్ ఆ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది రాబోయే వీడియోలో చెప్తాము. అందుకే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఆ ప్లాన్ కూడా డీటెయిల్గా చెప్తాం, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మీ గోల్స్ అచీవ్ అవ్వాలి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే కొత్త ట్రేడర్స్ చేసేది 3, ఫెయిల్యూర్ టు కట్ ద లాసెస్. అంటే స్టాప్ లాస్ పెట్టుకోకుండా, స్టాప్ లాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మై ఫ్రెండ్స్, దెర్ వాజ్ వన్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ద మినిట్ యు నో దట్ యు ఆర్ డిగ్గింగ్ యువర్ పిట్, బెస్ట్ వే ఈజ్ స్టాప్ డిగ్గింగ్. అంటే మీరు అనుకోండి, ఒక గుంత తవ్వుతుంటే కిందకి వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్తున్నారు. మీరు రియలైజ్ అయ్యారనుకోండి, అరే నేను గుంత తవ్వితే కిందకి వెళ్తాను అని రియలైజ్ అయ్యారనుకోండి, ఏం చేయాలి? వెంటనే స్టాప్ డిగ్గింగ్. డోంట్ pour money in that one. When the system is not working, best stop and come out of that one. కాబట్టి లాసెస్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. My friends, let me tell you why most of the people fail in the life is they don't want to fail. That's why they fail. Whereas the winners, they know that they are going to lose. In spite of losing, they want to win the game. That's why they are the winners of the game. So don't be afraid to lose. మనకేంటంటే మనం చదివిన స్కూల్ సిస్టంలో ఫెయిల్యూర్ అనేది ఒక డిసీజ్ లాగా, ఫెయిల్యూర్ అనేది రాంగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఫెయిల్ అయితే వాడిని టీచ్ చేయడము. ఎందుకంటే స్కూల్లో ఏం చేస్తారు, ఇఫ్ యూ డూ ద మిస్టేక్ యూ విల్ బి పనిష్డ్. అందుకే మనం ఫెయిల్ కాకూడదు అనుకుంటాం, కానీ రియల్ లైఫ్ అలా కాదు. 10 సార్లు కింద పడాలి, నేర్చుకోవాలి. ఎస్, కాబట్టి డోంట్ బి అఫ్రైడ్ టు ఫెయిల్, రెడీ టు ఫెయిల్. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే రిస్కింగ్ మోర్ దాన్ అఫోర్డ్. ఎంత మీరు అఫోర్డబిలిటీ ఉంటుందో అంతే రిస్క్ చేయండి, ఎక్కువ రిస్క్ తీసుకోకండి. ఎలా రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫ్యూచర్ వీడియోస్లో మేము చెప్తున్నాం. అలాగే మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలని ఆల్రెడీ మేము వీడియోస్ చేశాము. ముఖ్యంగా ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ చేసినప్పుడు ఆ మనీ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద ఉన్న వీడియో లింక్ని క్లిక్ చేశారంటే మొత్తం మనీ మేనేజ్మెంట్ గురించి డీటెయిల్స్ వస్తాయి. మా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, ఫండమెంటల్ అనాలిసిస్ డేవియర్స్ ఇక్కడ ఉంది కదా, ఆ ఫండమెంటల్ అనాలిసిస్ దాంట్లో ఒక మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, అని చూడండి. నాకెందుకు సార్ టెక్నికల్ అనాలిసిస్ అని ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం లేదంటే లేదు, నేర్చుకోండి, అది కూడా నేర్చుకోండి, రెండు నేర్చుకోండి. రైట్. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే రివార్డ్ అండ్ రిస్క్ రేషియోస్.
ఎంత రివార్డ్ మీరు తీసుకుంటున్నారు, ఎంత రిస్క్ మీరు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1:2నా, 1:3నా, 1:4, ఒక 20 రూపాయలు నేను లాస్ అవ్వాలనుకుంటే నాకు 100 రూపాయలు వస్తుందా, లేదా 10 రూపాయలు నేను లాస్ అయితే 4 రూపాయలు వస్తుందా? ఆ రిస్క్ రివార్డ్ రేషియో డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. అది ముందు చెప్పిన పాయింట్లో ప్లానింగ్ కావాలి. అది రిస్క్ రివార్డ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఎఫోర్డబిలిటీ ఉండాలి, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఏజ్ టు ఏజ్ అండ్ మీ ఇన్కమ్ బట్టి ఉంటుంది. అది ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే యావరేజింగ్ డౌన్. ఎలా అంటే ఒక పర్టికులర్ స్టాక్ కొంటాడు, ఏదో అనాలిసిస్ చేస్తారు, ఒక్కోసారి తప్పు అయిపోతుంది అనాలిసిస్, అది మళ్ళీ డౌన్ అయిపోతుంటుంది. ఉదాహరణకు 100 రూపాయలు కొంటారు, మళ్ళీ అది 80 వస్తుంది, లేదు పెరుగుతుందని కొంటాడు, మళ్ళీ 70లోకి వస్తుంది, 60లోకి వస్తుంది, 50లో వచ్చినప్పుడు అప్పుడు పోయి మళ్ళీ కొంటారు. యావరేజింగ్ ఇంకొంచెం తక్కువ రేట్కి వస్తుంది కదా, 50% రేట్కి వస్తుంది కదా అనుకుంటారు. మై ఫ్రెండ్స్, చైనాలో ఒక సామెత ఉంది, ఏదైనా కత్తి పైనుంచి పడుతున్నప్పుడు దానికి అడ్డంగా పోతే ఏమవుతుంది, కట్ చేస్తుంది. ఆ పడే కత్తిని పట్టుకోవడానికి ట్రై చేయకూడదు మనం. కాబట్టి ఆ యావరేజింగ్ అనే కాన్సెప్ట్, ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వై దే ఫెయిల్ ఇన్ ద లైఫ్ ఇస్ దే డోంట్ వాంట్ టు ఫెయిల్, దట్స్ వై దే ఫెయిల్. మీరు ఫెయిల్ కాకూడదు అని ఉండకండి, ఇట్స్ ఓకే. కాబట్టి యావరేజింగ్ డౌన్ చేసేది చాలా మంది చేసే మిస్టేక్. మీరు కూడా చేస్తుంటే టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఎస్ సార్ నేను కూడా ఈ మిస్టేక్స్ చేశాను. ఫెయిల్యూర్ టు కట్ లాసెస్, సార్ మేము లాసెస్ మేము కట్ చేయలేకుండా లాస్ వస్తుంటే మనసు ఒప్పుకోవట్లేదు, అందువల్ల మేము ఇంకొంచెం లాస్ అయ్యామనుకున్న టైప్ చేయండి. దానికి సొల్యూషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దానికి ఒక సొల్యూషన్ వీడియో నేను చెప్పబోతున్నాను. ఆ ఎమోషనల్ సైకాలజీని ఎలా మనం మేనేజ్ చేయాలి, లాసెస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎలా రావాలి, ఎంతమంది కావాలనేది వాళ్ళు టైప్ చేయండి. ఎస్, ఐ వాంట్ టు నో హౌ టు మెయింటైన్ స్ట్రాంగ్ ఎమోషన్, స్ట్రాంగ్ సైకాలజీ టు ఫేస్ ద లాసెస్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నేను ఒక వీడియో, బికాస్ ఐఎమ్ ఎ సైకాలజిస్ట్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వండర్ఫుల్ వీడియోస్ ఆన్ దట్ వన్. 7th మిస్టేక్ ఏంటంటే లివరేజింగ్ టూ మచ్. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎక్కువ లివరేజ్ తీసుకుంటారు. అలాగే మార్జిన్ మనీ, కొంతమంది బ్రోకర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. మై ఫ్రెండ్స్, ఈ మార్జిన్ మనీ అంటే ఏంటి, లివరేజ్ అంటే ఏంటి తెలియకపోతే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇంట్రాడే అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మేము డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాం. సో దట్ హౌ యూ కెన్ అవాయిడ్ టూ మచ్ లివరేజ్ అనేది మేము గైడ్ చేస్తూ, అండ్ లాట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ప్రాఫిట్స్. వాళ్ళ కోసం ఒక సపరేట్ గ్రూప్ చేసి మేము జూమ్ కాల్ ద్వారా మీకు కొన్ని క్లాసెస్ తీసుకుంటాము. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి. 8వది ద బిగ్గెస్ట్ మిస్టేక్, న్యూస్ని బట్టి యాంటిసిపేట్ చేయాలనుకుంటారు. మై ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, న్యూస్ని బట్టి ఎప్పుడు ట్రేడింగ్ చేయకండి. ట్రేడ్ చేయాలంటే ఈ చార్ట్స్ చూపించాను చూడండి, చార్ట్ రీడింగ్ నేర్చుకోండి, న్యూస్ రీడింగ్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసో తెలీదో మ్యాక్సిమం న్యూస్ ఇస్ 2 రకాల మీడియాస్ ఉన్నాయి. ఫేవరబుల్ ఉంది, ఆ న్యూస్ని కుకప్ డీటెయిల్స్ చాలా వస్తున్నాయి. ఎలా న్యూస్ వల్ల ట్రేడర్స్ దెబ్బతింటున్నారు అని ఒక వీడియో మేము చేయబోతున్నాం. నెక్స్ట్ 9th మిస్టేక్ వచ్చేది ఫోమో అంటారు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఎమోషనల్ ట్రేడింగ్ చేస్తున్నారండి. ఇంతకుముందు నేను స్టాక్ మార్కెట్లో చెప్పాను, 4 E's: ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎక్సెస్ క్యాష్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఈ 4 E'sలో ఎమోషనల్ బ్యాలెన్స్ లూజ్ అవుతారు. రెండోది వచ్చి ఎక్సైట్మెంట్, ఫియర్ అండ్ గ్రీడ్. ఆ ఎమోషన్స్లో వచ్చే ఫియర్ అండ్ గ్రీడ్తోనే చేస్తారు. దే డోంట్ యూజ్ లాజిక్. ఎక్కడో భయం, అమ్మో ఇప్పుడు కానీ నేను మిస్ అయిపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతాను. నేను కూడా చేశానండి, చాలా మిస్టేక్ చేశాను. ఆ స్టాక్స్ పేరు నేను చెప్పను. అదేదో ప్రైస్ పెరిగిపోతుంటే అమ్మో పెరిగిపోతుంది, ఇంకా ఇంతకంటే మంచి అవకాశం దొరకదని చెప్పి నా దగ్గర ఉన్న ఈ 10 పైన చెప్పిన 8 మిస్టేక్స్ నేను చేశాను. ఏదో మిస్ అయిపోతుంది కొన్నాను, పలానా కంపెనీ, ఒక పర్టికులర్ బ్యాంక్ స్టాక్, పేరు వద్దులేండి, పెట్టాను. వితిన్ 2 months 3 monthsలో బాగా డబ్బులు పోయాయి. మళ్ళీ అర్థమైంది, ఓహో ఈ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్, అమ్మో రేస్లో నేను ఎక్కడ వెనకబడిపోతానేమో, నేనేదో మిస్ అయిపోతానేమో అన్న కాన్సెప్ట్తో దిగేస్తాను. ఎందుకంటే ఆ ఫోమో అనేది ఎక్కువ సోషల్ మీడియాలో మీరు ఉండడం వల్ల, ఎక్కువ మీడియా న్యూస్ చూడడం వల్ల, పలానా వాడు సంపాదిస్తున్నాడు, పలానా వాడు ఇంత చేస్తున్నాడు, పలానా వాడు ఇంత చేస్తున్నాడు అనే కంపారిజన్లో, దయచేసి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. ఆల్రెడీ కొంచెం చెప్పాను, ఎందుకంటే ప్రపంచంలో 2 ఫింగర్ ప్రింట్స్ ఎప్పుడు మ్యాచ్ కావు, ఇద్దరి హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు మ్యాచ్ కాదు, ఇద్దరి వాయిస్ ఎప్పుడు మ్యాచ్ కాదు, అలాగే ఇద్దరి పర్సనాలిటీ ఎప్పుడు మ్యాచ్ కాదు. కాబట్టి మీరు ఎవరితో కంపేర్ చేసుకోకండి. దట్స్ వాట్ ఇట్ సెడ్, నోబడీ ఈజ్ హ్యాపీ
బట్ బై కంపారిజన్. ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పుడే మన హ్యాపీనెస్ ఖతం అయిపోతుంది. సో దాని గురించి ఇంకొక డీటెయిల్గా వెల్త్ సైకాలజీ గురించి వీడియోస్ మేము చేయబోతున్నాం. 10th మిస్టేక్, కొత్త బిచ్చగాడు పొద్దురగడంట. కొత్త బిచ్చగాడు పొద్దురగడంట అంటే ఏంటి? దిగడము రన్ దన్ 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 దే దనాదన్ కొట్టో. ఎట్లా అంటే మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడడానికి పోయినప్పుడు కొత్తగా క్రికెట్ నేర్చుకుని బ్యాట్ తీసుకుని ఊపింది అన్ని ప్రతి బాల్ 6 బాల్, ప్రతి బాల్ 4 బాల్, ప్రతి బాల్ 6 బాల్, ప్రతి బాల్ 4 బాల్ అన్న ఊపులో ఆడేసేవాళ్ళం. అందుకే అనేవాళ్ళు రాయలసీమలో మీసాలు వచ్చే రోజుల్లో దేశాలు కనపడవని. ఆ యూత్కి ఉంటుంది. అలాగే కొత్తగా నేర్చుకున్న మనలో బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ ఏమంటే యూత్ న్యూరాన్స్ యాక్టివేట్ అయితే ఏదన్నా కొత్త నేర్చుకున్నప్పుడు అంతే దూకుడు మెచ్చేద్దాం అని. దూకుడు మంచిదే, సినిమా సూపర్ హిట్టే, కానీ రియల్ లైఫ్లో కొన్నిసార్లు దూకుడు మంచిది కాదు. అత్తారింటి దారిలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో తెలిసినోడు. అలాగే స్టాక్ మార్కెట్లో మార్కెట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. టూ మచ్గా చేయకండి, పద్ధతిగా చేసుకుందాం. ఆ పద్ధతిగా ఎలా చేయాలనేది నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకా ఏ కాన్సెప్ట్ మీద మీకు వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ కామెంట్స్ మాకు చూసి దాని మీద ఇంకొన్ని మంచి వీడియోస్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. టిల్ వీ మీట్ అగైన్, ఎంజాయ్ యువర్ బిట్ ఆఫ్ లైఫ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ bye. Thank you very much.